ఇదిగోండి ఇంకొకటి చిన్నది పిల్లలు ఇంతంత పిల్లలు ఆవిడికి కూడా దానికి అనాలి, ఆవిడికి కూడా దానికి ఒక స్త్రీని దానికి ఆమె ఎవరని కానివ్వండి దానికే నన్ను అనొచ్చా మనము? సంస్కారం లేనివాడు కూడా అన్నాడు. 40 పైన ఉంటాయి. 3 పిల్లల్ని చంపేసి ఏదో రంకు వ్యవహారం చేద్దాం అనుకుంది, సింక్ అవ్వలేదు. ఈ స్త్రీ చెడిపోవడానికి కారణం 3 పిల్లల్ని చంపేయాలన్నంత క్రూర ఆలోచన రావడానికి కారణం వాడు ఎవడో కాకినాడ నా పిల్లలు ఈ పోటీ ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నారు, 2 పిల్లలకి తాళ్ళు కట్టేసి బకెట్లో నీళ్ళు నింపి చంపేశారు. ఇది పిల్లలు నేర్పించే పాఠమా? పిల్లల్ని కూర్చోబెట్టి తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా చంపుకుంటారో, కామం గురించి చంపుకుంటారు అనే కామసూత్ర కథలు పిల్లలు చెప్తారా? చిన్న పిల్లలు అండి వాళ్ళు. అంటే వేరే అర్థం పోతుంది. వేరే అర్థం కాదు, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు, ఎవరో పిల్లలు, సింగిల్ పేరెంట్ పిల్లలు కూడా ఉంటారు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్ సింగిల్ పేరెంట్ కాబట్టి ఎవరితో మాట్లాడారే అనుకోండి, ఏదో తెలియకుండా సడన్గా ఏదో మాట్లాడేశారు. వీళ్ళు ఏం భయం పడతారు? మా పేరెంట్ మమ్మల్ని చంపేస్తారా అని ఒక భ్రమలో పడిపోరా వాళ్ళు? ఇతను చేసేది ఇలాంటిదా? ఇతను మత పెద్ద కాదు ఇతను. చెప్పండి, మీరే చెప్పండి. సో ఇలాంటివన్నీ బాగా సేకరించి పెట్టుకున్నారు అయితే అన్ని ఆధారాలు కాదు, ఇది ఆయన చేసిందే. ఇవన్నీ ఎన్ని రోజుల నుంచి గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు ఆయన మీద? చాలా రోజుల నుంచి. ఎట్లా ఇంకా భవిష్యత్తులో కూడా చేస్తూనే ఉంటారా ఎవరు వచ్చినా కూడా? తప్పదు కదా. ఇప్పుడు మనకు ఎలాంటి సొసైటీ కావాలి? పీస్ఫుల్ సొసైటీ. చిన్నది ఏదైనా పండుగలు జరుపుకుంటే అందరం కలిసి జరుపుకోవాలి. ఇప్పుడు దీపావళి అన్నప్పుడు మేము కూడా పటాకులు కాలుస్తాము, క్రైస్తవులు. సంక్రాంతి వచ్చినప్పుడు పతంగులు. అలాంటి ఆచారాలు ముమ్మాటికి తప్పు. హైదరాబాద్కి వెళ్ళి లేదంటే పాత బస్తీలకు ఏరియాకి వెళ్ళి ఇదే పాస్టర్లు కానీ లేదంటే సార్ మనము ఒకటి పాస్టర్లు పక్కకు పెట్టండి, వీళ్ళని మత ప్రచారం చేసే వ్యక్తులు ఎవరైనా కూడా వాళ్ళని ఖండిస్తాను నేను. వెళ్ళి చేయగలుగుతారు, అదే పాత బస్తీలలో వెళ్ళి పోలేరు, వాళ్ళు అడుగు కూడా పెట్టలేరు వాళ్ళు. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వర్ అల్లా తేరేనాం అనేది అంటే ఈ 2 లైన్లు కరెక్టే, కానీ 3వది ఈశ్వర్ అల్లా తేరేనాం అనేది నేను దాన్ని యాక్సెప్ట్ చేయను అని రాధా మనోహర్ దాస్ గారే అంటారు. ఏంటంటే నీ పేరు ఈశ్వరుడు అల్లా అంతా నీ ఒకటే అన్నట్టు ఆయన మాట్లాడతారు, దాన్ని యాక్సెప్ట్ చేయను. ఎవరి గ్రంథాలలో వాళ్ళు అందరూ కలివిడిగా ఉండాలని మీరు చెప్తున్నారు, కానీ ఇక్కడ ప్రాక్టికల్గా పరిస్థితులు అట్లా లేవు కదా. లేదు, కల్పించుకోవాలి సార్. ఇప్పుడు ఇతను మత పెద్ద అన్నప్పుడు ఏం చేయాలి? హిందువుల వాళ్ళని ఐక్యం చేసి. హిందూ సమాజంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు, హిందువులు కూడా ఉన్నారు, టోపీలు వేసుకుంటారు ఉన్నారు. మరి వాళ్ళు వచ్చి మన గుళ్ళల్లో బొట్టు కానీ మన ప్రసాదాలు ఎందుకు తినరు చెప్పండి. ఇప్పుడు అదే అంటున్నా, ఇలాంటి వాళ్ళు ప్రమోట్ చేసే విధానం ఉంటుంది, ఇలాంటి వాళ్ళు ప్రమోట్ చేసే విధానాలు ఉంటుంది. ఇప్పుడు ఇస్కాన్ ప్రభులు ఉంటారు, వాళ్ళు ఏదైనా సభను పెట్టినా కానీ ఏదైనా ఉపదేశాలు ఇచ్చినా కానీ ఇతర మతం గురించి మాట్లాడరు, పల్లెత్తి మాట్లాడరు, ఒక్క మాట మాట్లాడరు. వాళ్ళు ఏందనేది చెప్తారు, వాళ్ళు ఏదని చెప్తారు, ఎలా బతకాలని చెప్తారు. ఇప్పుడు చాగంటి గారు ఉన్నారు, ఉదయం ఎలా లేస్తామో వింటారా? చాగంటి గారి ప్రవచనాలు వింటారా? ఎప్పుడో ఒకసారి వింటాను, కొన్ని విన్నాను, చెప్తున్నాను. అలా మారండి మీరు. అలా మారితే అసలు ఇలాంటి సమస్యలు ఉండదు. ఓకే, మీకు దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా, మంచిని పెంచు. నీతో పాటు మంచి కాదు, మొత్తం మేము కూడా వచ్చేస్తాం. క్రైస్తవ ప్రపంచం వచ్చేలా చేసుకోవాలి. మీరేం చేస్తున్నారు? ద్వేషాన్ని పెంచి రేపు మనం బయటకు వస్తే అరే వీళ్ళు క్రిస్టియనా హిందువా అనేది ఉండొద్దు. మనకు ఒక బస్సు ఎక్కుతాము, క్రిస్టియన్ బస్సు హిందూ బస్సు ఉండొద్దు, అందరికీ ఒకటే బస్సు కదా, రాజ్యాంగం ఇచ్చిన బస్సు అది. సెక్యులర్ కంట్రీ అనేది అది ముమ్మాటికి తప్పు, దాన్ని నేను యాక్సెప్ట్ చేయను అంటాడు ఆయన. మీ ప్రయత్నం మీరు చేయండి, కానీ ఇతరులకు రుద్దకండి. మీ ప్రయత్నం ఏదున్నా అది మీ ఇష్టం, మీకు నన్ను ద్వేషించే హక్కు ఉంది మీకు, అవునా కదా. కానీ సొసైటీలో వెళ్ళి దాన్ని ప్రచారం చేయకండి, ఒప్పుకోను నేను. మీకు నన్ను కొట్టేది ఉందా, వచ్చి కొట్టండి, నన్ను పర్సనల్గా ఏమని చేయండి, కానీ నా మతాన్ని కించపరచొద్దు. ఇప్పుడు ఇతను వాల్మీకిని కూడా తిట్టించాడండి, రామాయణం రాసిన వాల్మీకిని కూడా తిట్టించాడు. ఇప్పుడు చూసుకుంటూ పోతే మనకు కొండ కూడా సరిపోదు ఈయన చేసిన నిర్వాహకులు, కొండ తక్కువైపోతుంది, అంతుంది ఘనకార్యాలు. ఏం ఆశిస్తున్నారు మరి మీరు? గతంలో ఇదే పాస్టర్ అజయ్ బాబు గారు అనే వ్యక్తి మీద మీరు మారాడు, ఏ రకమైన పరిస్థితులు జరిగినాయో మనం చూసినాం, తర్వాత రిజల్ట్ ఏందో కూడా చూసినాం. మారాడు, చాలు. మనకు కావాల్సింది ఏంది? మనం బయట తిరుగుతుంది. అజయ్ బాబు గారి ఎపిసోడ్ని ఉద్దేశించి ఏం చెప్తారు మీరు? ఏమని?
అంటే ఆ కేసు లేదంటే ఆయన జైలుకి వెళ్ళడం తర్వాత మారడం ఆ వ్యవహారం అంతా చూస్తుంటే ఏం చెప్తారు? మళ్ళీ ఏమన్నా ఏదో విన్నాం మేము, మీరు ఏదో కేసు వాపస్ తీసుకునే ఆలోచనలు కూడా ఉన్నారు అనేది కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆయన మారాడు కాబట్టి చాలు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? ఆయన మార్పు. ఆయన ఇతర మతాలను దూషించుకుంటే ఇతర మతాలు నీ మతాన్ని దూషించరు. నువ్వు ఎంత వాళ్ళ మీద బురద వెళ్తావో అదే బురద నీ మీద పడదు, అది సొసైటీ మీద పడుతుంది. ఇప్పుడు ఇది పర్సనల్ గ్రడ్జ్ కాదండి, ఇది వీళ్ళ పర్సనల్ ఫైట్ కాదు, ఇది కమ్యూనల్ ఫైట్. ఇది హోలీ వార్. ఆ హోలీ వార్ అనేది ఉండొద్దు. హోలీ అనేది హోలీ పీస్ అండ్ హార్మనీ ఉండాలి. వార్ అనేది రావద్దంటే ఇలాంటి వాళ్ళు మానుకోవాలి, ఇలాంటి చర్యలు మానుకోవాలి. మాట్లాడిరా అజయ్ బాబు గారి మీద కేసు పెట్టిన తర్వాత? మొన్న అభినయ్ గారితో మాట్లాడినాను. కేసు వాపస్ తీసుకోవాలనే ఆలోచన మళ్ళీ ఎందుకు వచ్చింది? ఆయన సైలెంట్ అయిపోయారు కదా, చాలు. మనకు మార్పు కావాలి, శిక్షించడం కాదు. శిక్షించాలంటే ఆయన ఎవరైనా సరే మన ప్రయత్నం ఏంది? ఒక మార్పు అనే ప్రయత్నం. ఆయన మారితే దానికన్నా పెద్ద విజయం ఏముండదు, అది దేవుని విజయం. మాట్లాడడానికి ఏమన్నా సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ ఎప్పుడన్నా ఛాన్స్ ఉంటే మాట్లాడతారా మీరు? ఇప్పుడు చేసిన అయితే ఛాన్స్ ఉంటే అయితే మాట్లాడతారు ఖచ్చితంగా. లాస్ట్ టైం మీ ఛానల్లో చెప్పాను కదా మాట్లాడదామని చెప్పి, అప్పుడే చెప్పాను. అవసరం లేదండి నాకు పగలు ప్రతీకారాలు పర్సనల్గా పెట్టుకోండి, కమ్యూనల్గా సొసైటీ పరంగా పెట్టుకోకండి ఎవరైనా సరే. ఎప్పుడు తీసుకుంటున్నారు మరి కేసు వాపస్ ఆయన మీద? అది మాట్లాడి ఎప్పుడు వెళ్దామంటే అప్పుడు లోక్ అదాలత్ అనుకుంటా. సో రాధా మనోహర్ దాస్ గారి నుంచి మీరు ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు, ఎలాంటి సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారంటే? ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు సనాతనుడు, ధర్మ పరిరక్షకుడు. అయితే ఆయన ధర్మాన్ని ఆయన ఎంత ముందుకు వెళ్ళాలనుకుంటే దాన్ని ప్రతి ఒక్కరు స్వాగతిస్తారు, యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ ఇతర దేవుళ్ళను దూషించుకుంటా తొక్కుకుంటా భయంకరమైన వ్యాఖ్యలు చేసి నేను ఎదుగుతానంటే ఖచ్చితంగా తొక్కాల్సిందే. ఎప్పుడన్నా మాట్లాడే గురుగారు ఇట్లా మీరు చేయడం కరెక్ట్ చెప్పాను కదా, ఆల్రెడీ మాట్లాడాను గురుగారితో. గురుగారు ఇది మా కూడా మనోభావాలు ఉంటుందండి. ప్రతిసారి మేము ఎక్కడి నుంచి వచ్చాము, మేము వలస వచ్చిన వాళ్ళము, అలాంటి సందేశాలు ఇవ్వకండి. ఆయన మాట్లాడాడు, యాక్చువల్లీ ఎక్కువ మాట్లాడాడు ఆయన. సరే ఏదో క్షీణించినట్టు మాట్లాడతాడు. అయితే రిక్వెస్ట్ చేశాను, కనీసం మమ్మల్ని గొర్రెలు అనే దాన్ని మానుకోండి అంటే సరే అన్నాడు. తదాస్తు ఏదో అన్నాడు, సరే అని దండం పెట్టాను. అంటే ఓకే మారాడు చెప్పడు అన్న ఒక భరోసా ఉండే నాకు. తర్వాత తెలిసింది ఈయన మారాడు అని చెప్పి. ఎట్లా చేస్తే మారుతాడు అనుకుంటున్నారు మరి మీరు? ఇది ఒక చిన్న ప్రయత్నం, ఇది కూడా ఒక ప్రయత్నమే. ఇప్పుడు చూడండి, గత 20 రోజుల్లోకి వెళ్ళి ఆయన ఏ స్టూడియోకి వెళ్తలేడు, ఎలాంటి దుర్ప్రచారాలు చేస్తలేడు, ఎవరిని తిడతలేడు, ఎవరిని తిట్టిస్తలేడు కూడా. మార్పు చూడండి, చేంజ్ అయ్యిండు, చాలు. ఆయన శిక్షించాలన్న ఒక పెద్ద రూల్ ఏం లేదు, ఆయన మార్పే కావాలి. సో భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతున్నాయి రాధా మనోహర్ దాస్ గారి మీద అంటే? ఏం లేదండి, ఆయన పనులు ఆయన చేసుకునివ్వండి, ఇతర పనులు ఇతరులు చేసుకునివ్వండి. బైబిల్ గురించి ఒకవేళ మీకు చెప్పాలంటే అందులో మంచి కూడా ఉంటుంది, మంచియే ఉంటుంది అని చెప్పండి. అది చేతగాక కొన్ని తప్పులు ఉంటుందండి. ఏదో ఒక తప్పులు అంటే కొన్ని ఉంటుంది, కొన్ని కాదు. అసలు బైబిలే కల్పితం, బైబిల్ మొత్తం బూతులే తప్పులే ఉంటుంది. దాన్ని అసలు పరిశుద్ధ గ్రంథం వాళ్ళు ఎట్లా చెప్పుకుంటున్నారు అని. నీకెందుకు, ఆయనకెందుకు?